నమస్కారం. మీ ముందుకి నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను, వినండి. ఊతల పట్టు సరస్సులో చేపలు పట్టి అమ్ముకునేవాడు వీరయ్య అనే అనాథ యువకుడు. ఊరికి దూరంగా సరస్సు గట్టిన చిన్న గుడిసె వేసుకుని నివసిస్తూ ఉండేవాడు. రోజు తెప్ప మీద సరస్సులోకి వెళ్ళి చేపలు పట్టి తెచ్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులే అతని జీవనాధారంగా జీవించేవాడు. ఆ రోజు ఒక చేప వలకు చిక్కలేదు. నిరాశతో వచ్చి గుడిసెలో పడుకున్నాడు. గుడిసె తడికి మీద చప్పుడైనట్లు అనిపిస్తే వెళ్ళి చూశాడు. ఓ చిన్న కోతిపిల్ల తిండి కోసం వెతుక్కుంటోంది. వీరయ్యకి జాలేసి కోతిపిల్లకి కాస్త అన్నం పెట్టాడు. ఆకలి మీద ఉందేమో గబగబా తినేసింది. తర్వాత కోతిపిల్ల తన దారిని దాన్ని వెళ్ళిపోతూ ఉంటే, సర్లే వెళ్ళిపోతోంది కదా అనుకున్నాడు. మళ్ళీ మంచం ఎక్కి కునుకు తీశాడు. సాయంత్రం లేచేసరికి మట్టి అరుగు మీద కోతిపిల్ల కూర్చునుంది. పోనీలే, ఇంత అన్నం పెడితే అదే పడుంటుంది, నేను ఎలాగో ఒంటరినే కదా అనుకున్నాడు. తను చేపలు వేటకు వెళ్ళినప్పుడల్లా తెప్పలో దాన్ని తీసుకెళ్ళేవాడు. కోతి వలకి చిక్కిన చేపల్ని సన్న మూతి ఉన్న తాటిరేకుల బుట్టలో పడేసి సహాయపడేది. ఒకరోజు వీరయ్యకి జ్వరం వచ్చింది, లేవలేకపోయాడు. కోతిపిల్ల మంచం పక్కన కుండలోని మంచినీళ్లను సత్తురేకు గ్లాసుతో నింపి అతనికి తెచ్చిచ్చింది. వీరయ్య దాని ఆదరణకు పొంగిపోయాడు. చేపలు అమ్మడానికి వెళ్ళినప్పుడల్లా దానికోసం రకరకాల పళ్ళు, జామకాయలు, బిస్కట్లు, అట్టిపళ్ళు తెచ్చి ఇచ్చేవాడు. ఒకరినొకరు సహాయపడుతూ వారి స్నేహబంధం బాగా బలపడింది. వేసవికాలం వచ్చింది. ఊతల పట్టు సరస్సులోకి పెలికాన్, ఫ్లిమింగో, సిల్వర్ క్రెయిన్, విదేశీ పక్షుల రాకతో సందడి ప్రారంభమైంది. సరస్సు చుట్టూ చెట్ల మీద ఆ పక్షులు గూళ్ళు కట్టుకుని కాపురాలు పెట్టాయి. వీరయ్య చేపల వేటకి వెళ్ళినప్పుడు ఎండవేళ తెప్ప ఒడ్డుకి చేరి చెట్టు నీడన విశ్రమించేవాడు. ఆ సమయంలో కోతి తెప్పలో చేపలకి కాపలాగా ఉండేది. వీరయ్య పడుక్కునే చెట్టు కొమ్మ మీద పెలికాన్ కొంగ గూడు కట్టి పిల్లల్ని సాకుతూ ఉండేది. ఒకరోజు తల్లి తెచ్చిన చేపలు తినడానికి పిల్లలు మారం చేశాయి. అప్పుడు, మేము తినంగాక తినం, మాకు ఈ చేపలు నచ్చడం లేదు, మాకు ఏదైనా కొత్త ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టు, మేము తినం అంటూ మారం చేశాయి. వాటికి రోజూ చేపలు తిని విసుగు పొట్టినట్టుంది అనుకుంది తల్లి. తల్లికి ఏం చేయాలో తోచలేదు. తెప్పవైపు చూస్తే తెల్లని అన్నం కనిపించింది. గబుక్కున ఎగిరి తెప్ప దగ్గరకు వెళ్ళి గిన్నెలో అన్నం నోటితో అందుకోబోయింది. కోతి దాన్ని తరిమింది. మళ్ళీ పెలికాన్ కొంగ గిన్నెలో అన్నం కోసం ఎగురుతూ వస్తోంది. దానికి ఆకలిగా ఉందేమో అని కొంచెం అన్నం తీసి చివరన పడేసింది. తల్లి కొంగ అన్నం నోట్లో ఇరికించుకుని ఎగిరి పిల్లల నోటికి అందించింది. చాలా బాగుంది అని అవి ఆవురావురమంటూ అన్నాన్ని తినసాగాయి. ఆ దృశ్యాన్ని కోతి చూసింది. పిల్లల కోసం తల్లి కొంగ అన్నాన్ని తీసుకెళ్ళిందని గ్రహించింది. తన కోసం ఉంచిన అన్నాన్ని కూడా కొంగకి ఇచ్చింది. కోతి ఉదార గుణాన్ని చూసి పెలికాన్ కొంగ సరస్సులో నుంచి మంచి పెద్ద పెద్ద చేపల్ని నోటకరిచి తెచ్చి తెప్పలో పడవేసేది. నిద్రలేచిన వీరయ్య, నేను వేటాడనే లేదు కదా, ఇంత పెద్ద చేపలు ఎలా వచ్చాయి అని ఆశ్చర్యపోయాడు. వాటిని అమ్మితే బాగా డబ్బులు వస్తాయని సంబరపడ్డాడు. పాపం కోతి మాత్రం తిండి లేక పస్తులుంటోంది. కొద్ది రోజులు అయ్యేసరికి చేపల వల్ల వీరయ్య ఆదాయం బాగా పెరిగింది. గుడిసె తీసేసి ఊళ్ళో చిన్న దుకాణం పెట్టాడు కూడాను. కానీ తన తెప్పలోని ఇంత ఖరీదైన చేపలు ఎలా వస్తున్నాయో అనుమానం మాత్రం తీరలేదు. అందుకే ఒకరోజు నిద్రపోతున్నట్టు నటిస్తూ తెప్ప మీద ధ్యాస పెట్టాడు వీరయ్య. పెలికాన్ కొంగకు కోతి అన్నాన్ని అందించడం, తర్వాత ఆ కొంగ పెద్ద చేపల్ని నోటకరుచుకుని తెచ్చి తెప్పలో పడవేయడం చూశాడు. ఇన్నాళ్ళు కోతి ఆకలితో పస్తులుంటుందన్న మాట పెలికాన్ కొంగ ద్వారా ఖరీదైన చేపల్ని సంపాదించి తనని ధనవంతుడిని చేస్తోంది అని గ్రహించాడు. ఈ విషయం గ్రహించగానే కోతి పట్ల అతనికి ప్రేమ మరింత పెరిగింది. అప్పటి నుంచి కోతిని మరింత బాగా చూసుకోవడం ప్రారంభించాడు. రకరకాల పళ్ళు, బిస్కెట్లు ఎక్కువ తెచ్చిపెట్టేవాడు. వాతావరణం మారడంతో విదేశీ పక్షులు పిల్లలతో తమ ప్రాంతాలను తరలి వెళ్ళిపోయాయి. వీరయ్య వ్యాపారాన్ని పెంచుకుని కోతి మిత్రుడితో ఆనందంగా దీవించసాగాడు. చూశారు కదా, తన చిన్న సహాయానికి మూగజీవం అయినా సరే తన వంతు సహాయాన్ని ఎలా చేసిందో
కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి. మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకుని వస్తాను.